ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థనతో వాక్యంలోకి వెళదాం. అద్వితీయ దేవా, ఆశ్చర్యకరుడా, సర్వశక్తిమంతుడా, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఎల్లుహు జలలరంజర క్లూబికడ రష గ్లోరి హిలలస్య ప్రభువా. దేవా మీకు వందనాలు, సర్వాధికారి మీకు వందనాలు, మహోన్నతుడా మీకే స్తోత్రాలు, తండ్రి మీకు వందనాలు. ఈ సమయంలో దేవా మీకు వందనాలయ్యా. వాక్యం మీద ఉన్నది నా తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యం మీద జలుచు ఉండగా నా దేవా అయ్యా, నీ యొక్క వాక్యపులో ఉన్న జీవం ప్రతి హృదయంలో ప్రవేశించి దేవా ప్రతి బిడ్డను కూడా జీవింప చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ తండ్రి నీకే వందనాలయ్యా. ఈ యొక్క నాయన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను దర్శించండి అయ్యా. మీకు వందనాలయ్యా. పరిశుద్ధుడానికే వందనాలయ్యా. ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకి బలపరిచి రక్షించమని మా ప్రభువును రక్షకుడా దేవా నన్నును మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభలు ఆరోపించుకోమని మా రక్షకుడును మా ప్రభు అయిన యేసయ్య శక్తి కలిగి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన ధ్యానం అంశము తిమోతికి రాసిన మొదటి పత్రిక. తిమోతికి అపోస్తుడైన పౌలు గారు పత్రిక రాశారు. 2 పత్రికలు రాశారు. ఆ రెండిట్లో ఇప్పుడు మొదటి పత్రిక లో ఫస్ట్ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానం మీకు కలుగునుగాక. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను మిత్తము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదాలతోనే సంబంధాలు కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టొద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించి ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం కనుక చూస్తే అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఓ నా నిజమైన కుమారుడా అంటున్నాడు. అంటే నిజమైన కుమారుడు అంటే ఆయనకు పుట్టిన కుమారుడు కాదు, కానీ ఆత్మ సంబంధంగా క్రీస్తు యేసు యొక్క సువార్త బట్టి దేవుని యొక్క మాటలను బట్టి విశ్వాసంలోనికి వచ్చిన విధానములు ప్రభు అయిన యేసుకిని అపోస్తుడైన పౌలుకి ఉన్న ఆత్మ సంబంధమైన ఆత్మ నడిపింపులో తిమోతికి అనేక విషయాలను దేవుని యొక్క వాక్యం ద్వారా బయలుపరచబడినప్పుడు తిమోతి దేవునికి తన్ను తాను సమర్పించుకోగలిగాడు. ఆత్మలో తను కూడా వర్ధిల్లాడు. సో అప్పటి నుండి అపోస్తుడైన పౌలు గారిని ఒక సొంత తండ్రిగా ప్రేమిస్తూ ఉన్నాడు. అపోస్తులైన పౌలు గారు కూడా ఆయనకు కలిగే అనేకమైన ప్రత్యక్షతలను తిమోతికి పత్రిక రూపంలో రాస్తూ ఉన్నాడు. అలా రాస్తున్న వారి యొక్క ఆత్మ క్రీస్తు యేసు యొక్క ఆత్మ ద్వారా ఐక్యపరచబడింది. సో అందుని బట్టి నా నిజ కుమారుడు అయిన తిమోతి అని రాస్తూ ఉన్నాడు. అయితే తిమోతి గారికి పౌలు గారు ఏం రాస్తున్నారు అనేది మనం చూస్తే అక్కడ తిమోతి గారట పౌలు గారు ఆ యొక్క ఎఫెసీలో నుండి బయలుదేరి మాసిదోనియాకి వెళుచున్నాడంట. ఎవరు? పౌలు గారు. అయితే అక్కడ పౌలు ఉన్నారు. తిమోతిని మాత్రం అక్కడే ఉంచేసి పౌలు గారు బయలుదేరి వెళుతున్న మార్గంలో తనకు కనబడిన విషయాలు, తనకు వినబడిన విషయాలు, తను చూసిన విషయాలు. ఇప్పుడైతే చాలా ఫాస్ట్ జర్నీలు చేస్తున్నాం. అప్పుడైతే చాలా జర్నీ అంటే కొన్ని 6 నెలలు 3 నెలలు, అవసరమైతే కొన్ని సంవత్సరాలు కూడా పడుతూ ఉండే విధానం. ఆ యొక్క సమయంలో పౌలు గారికి తన అలా డ్రాపు కొంత దూరం అలా వెళుతూ ఉంటే అక్కడున్న పరిస్థితులన్నీ కూడా తనకు అర్థమైంది ఏంటంటే, మెయిన్ ముఖ్యంగా ఎఫెసీలోనట క్రీస్తును గూర్చిన భిన్న బోధలు, సత్యమును గూర్చి
ఇక్కడ వాక్యం ఉంటుంది, సత్యమునకు భిన్నమైన బోధ నాకు వినబడుతున్నాయి, నాకు కనిపించినాయి. అంతేకాకుండా కల్పనా కథలు తో దేవుని యొక్క వాక్యాన్ని కలిపేస్తూ ఉన్నారు. మిత్తము లేని వంశావళులు, ఈ అబ్రహాం పలానా వంశం, వీళ్ళు పలానా వంశం, వీళ్ళు పలానా వంశం, వీళ్ళు యోధులు, వీళ్ళు ఇవన్నిటిని కూడా అనేకమైన వ్యర్థమైన వంశావళి ప్రకారంగా మేము పలానా గోత్రానికి చెందిన వారు, మా విశ్వాసం వీళ్ళ గోత్రంతో సంబంధించింది అన్నట్లుగా మనుషులు ఈ యొక్క మన దేశంలో ఉన్నవారు సహితము కూడా యూదుల యొక్క వంశావళిలో వారు భాగస్తులుగా అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అన్య జనాంగంలో నుంచి రక్షించబడిన వారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ అపోస్తులైన పౌలు గారు తిమోతికి అంటున్నారు, ఓ తిమోతి, నువ్వు అక్కడి నుంచి బయలుదేరి రావద్దు, నీవు ఆ స్థలంలోనే ఉండు, ఆ ఎఫెసీలో కొంతకాలం నిలిచి ఉండు. ఎందుకంటే సత్యముని గూర్చిన భిన్నమైన బోధలు సమాజంలో ఉన్నాయి, వాటిని అడ్డుకో అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఈ యొక్క కల్పన కథలు, మితం లేని వంశావళి, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక ఎవరైనా దేవుని యొక్క సంఘముగా కూడుకున్నప్పుడు వారందరూ కూడా దేవుని యందు భయముతో కూడిన భక్తి, దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వారిగా ఒక సమాజంగా కూడటం అనేది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం, వాక్యానుసారమైన విధానం. అయితే వారట వివాదాలతోనే సంబంధాలు కలిగి ఉన్నారు కనుక వాటిని మీరు లక్ష్య పెట్టొద్దు, అలాంటి బోధనలు ఖండించు అని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండు. అక్కడ ఉన్న వ్యక్తులకి చాలా ఖండితంగా నువ్వు చెప్పు, వారికి చెప్పడానికి నువ్వు అక్కడ నిలిచి ఉండు అని తిమోతికి రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రస్తుత సమాజంలో ఈ రాకడ దినాల్లో మనం ఉన్నామనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రాకడ దినాలలో వినబడుతున్న అనేకమైన సత్యానికి భిన్నమైన బోధలు మనం వింటున్నాం. వారు క్రైస్తవులుగా ఉన్నారు, సంఘంగా ఉన్నారు, దేవుని పరిచర్యలో ఉన్నారు, దేవుని యొక్క కార్యాలు కూడా చూడగలుగుతున్నారు. అయినప్పటికీ కూడా సత్యానికి భిన్నమైన బోధలు, కొంతమంది పరిశుద్ధాత్మ లేదంటారు, స్వస్థతలు లేవంటారు, కొంతమంది పునరుద్ధానాన్ని నమ్మరు, సద్దుకాయలు. ఇలాంటి పునరుద్ధానం లేదంటారు, పరలోకం లేదంటారు, నిత్యజీవం లేదంటారు నికోదేసులు. ఈ రీతిగా అనేకమైన అభిప్రాయాలు కలిగి ఉండటమే, ఆనాడు కలిగి ఉండటమే కాకుండా ఇప్పుడు కూడా చాలామంది యొక్క మినిస్ట్రీలో చాలామంది సేవకులు కూడా ఈ రీతిగానే మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ లేదు, భాషలు లేవు, అద్భుతాలు లేవు, ప్రవచనాలు లేవు అని. దేవుడేమో నీవు ప్రవచించటకు నేను నిన్ను ఏర్పరచుకున్నానని అనేకులతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థించగానే స్వస్థతలు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. ఇతరుల వరకు నువ్వు మొర్రపెట్టగా వారికి నూతన హృదయాన్ని కలుగజేస్తానని చెప్తూ ఉంటే వీళ్ళేమో మేము అవి నమ్మం, అవి అబద్ధం అంటూ ఉంటున్నారు. ఇవన్నీ కూడా సత్యానికి భిన్నమైన బోధలు, దేవుని దృష్టికి అవి దైవ చిత్తానుసారంగాను విశ్వాస సంబంధమైన ఏమాత్రము కాదనేసి అపోస్తుడైన పౌలు గారు తిమోతికి చెప్తూ, వీటన్నిటి విషయంలో నీవు వారిని హెచ్చరించు, వారికి ఆజ్ఞాపించు, ఇలా ఉండకూడదు, ఇది సత్యమని దేవుని యొక్క వాక్యాన్ని తీసి నువ్వు చెప్పు. నాకు నేను ఆ స్థలంలో లేను, నాకు బదులుగా నీవు అక్కడ బోధించు, నీవు అక్కడ అడ్డుకో, నీవు అక్కడ ఆజ్ఞాపించు అని చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఇప్పటికీ కూడా అనేకులు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే స్వస్థతలు ఉన్నాయి అనేది నమ్మటల్లా. ఓకే, దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీవు ఎఫెసీలో నిలిచి ఉండు అని పౌలు గారు తిమోతికి హెచ్చరిస్తూ ఉన్న విధానంలో ఇంకొక మాట చెప్తున్నాడు. ఏంటంటే, ఉపదేశ సారం ఏమనగా, మనందరం ఉపదేశిస్తున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం సువార్తను ప్రజ్వలింపజేస్తూ ఉన్నాం, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. అయితే అసలు ఈ యొక్క సువార్త యొక్క ఈ యొక్క ఉపదేశం యొక్క అని మాట్లాడుతున్నాడు. నేనేం చెప్పబోతున్నానంటే, ఈ సమయంలో ఒక తిమోతి, నేను నీకు ఒక ఉపదేశం చేస్తున్నాను,
ఆ ఉపదేశం యొక్క సారం ఏంటంటే అని మొదలుపెట్టి అంటున్నాడు 5వ వచనంలో, మొదటి అధ్యాయము, పవిత్ర హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగేది ప్రేమే అని చెప్తున్నాడు. అంటే ఒక మనిషి భూలోకంలో జీవించినంతకాలం, దేవుని ఎరిగిన తరువాత ఆయన చిత్తానుసారంగా జీవించే వ్యక్తికి ఏం క్వాలిటీస్ ఉండాలి అనేది కనుక మనం చూస్తే పవిత్రమైన హృదయం ఉండాలట. ఎప్పుడైతే ఒక వ్యక్తికి పవిత్రమైన హృదయం ఉంటుందో దానిలో నిండట మంచి మనస్సాక్షి అనేది పుట్టుకొస్తుందట. పవిత్రమైన హృదయం, ఎవరిని ద్వేషించక, ఎవరిని అసహించుకోక, ఎవరిని కూడా చిన్న చూపు చూడక, దేవుని చిత్తంలో చాలా మంచి పవిత్రమైన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడట మంచి మనస్సాక్షి వస్తుందట. అరే వాళ్ళని ఇలా అనకూడదు, మనల్ని అన్న పోలే అని క్షమించి ఒక మంచి స్వభావంలోనికి వారు వచ్చేస్తారట. ఏ పని చేసినా ఇది దేవుని దృష్టికి తప్పు, ఇది ఎలా అనకూడదు, వాళ్ళు మనల్ని హింసించినా సరే దేవుడే చూసుకుంటాడని ప్రతి విషయంలో దేవుని మీద డిపెండ్ అవుతూ, ప్రతి విషయంలో కూడా ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించుకుంటూ, కష్టమైన నష్టమైన ఏ విధంగా కూడా వాటిని ముట్టకుండా చాలా తమను తాము పవిత్రపరుచుకుంటూ మంచి హృదయము కలిగి, మంచి పవిత్ర హృదయం కలిగి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలట. అయితే అన్నిటితో పాటు నిష్కపటమైన విశ్వాసం అనేది మనం వింటున్నాం. అసలు విశ్వాసంలో కూడా వేరియేషన్లు ఉంటాయా అంటే, విశ్వాసంలో కొంచెము ఇంకొంచెము అట్లా విశ్వాసం యొక్క స్థాయిని బట్టి మనం దేవుని యొద్ద నుండి మన కార్యాలు పొందుకుంటాం. దేవుని యొద్ద నుండి ఆశ్చర్యకరమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మనం చవి చూడగలుగుతాం. కానీ ఇక్కడ విశ్వాసం అనేది ఒక వరము అని ఎఫెసీయులతో చెప్పారు ఇక్కడ పౌలు గారు. కానీ ఇక్కడ ఆయన అంటున్నారు నిష్కపటమైన విశ్వాసం అంటున్నారు. అంటే కపటముతో కూడిన విశ్వాసం ఉంటుందా? కానీ ఇక్కడ మీ యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే నిష్కపటంగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం అదే, నేను చెప్తున్న మాటల యొక్క సారం అదే, నేను నీకు చెప్తున్న ఆ ఉపదేశం అంతటి యొక్క ఉద్దేశం ఏంటంటే, నీవు యవ్వనస్తుడవు, మీరు యవ్వనస్తులు, మీరు దేవుని పిల్లలు, దేవుని యొక్క రక్తంలో కడగబడిన వారు, దేవుని యొక్క సంఘమై ఉన్నారు, దేవుని చిత్తంలో నిలిచి ఉన్నారు, దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చడానికి మీరు కూడి ఉన్నారు. ఆయన యొక్క సువార్తను, ఆ యొక్క సువార్తను మీరు ప్రకటిస్తూ ఉన్నారు. అనేకుల్ని లోకంలో నుండి వెలుగులోనికి తీసుకొస్తున్నారు. అనేకుల్ని ఈ యొక్క చీకటి రాజ్యంలో నుండి వెలుగు రాజ్యంలోనికి నడిపిస్తున్నారు. అయితే మీకు మరింతగా ఇవి ఉండాలి అని చెప్తూ అంటున్నారు ఆయన. పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి. ఓ తిమోతి, ఈ యొక్క వాటిని ఎప్పుడైతే కలిగి ఉంటావో వాటిలో నుండి అద్భుతమైన ప్రేమ, దైవికమైన ప్రేమ అనేది వస్తుంది, పుట్టుకొచ్చేస్తుంది అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ప్రతి వ్యక్తి యొక్క హృదయం పవిత్రంగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఎలాంటి స్వభావాలు కలిగి ఉంటారో సంఘాల్లో విభేదాలు ఉండవు, సమాజాల్లో విభేదాలు ఉండవు, గొడవలు ఉండవు. ఆ అద్భుతమైన ప్రేమతో జీవించగలుగుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు తన యవ్వన కుమారుడైన తిమోతికి చెప్తూ ఉన్న మాటలు ఏంటంటే, నీ హృదయం పవిత్రంగా ఉండాలి. తిమోతితోనే కాదు కానీ మనందరితో కూడా ఆయన చెప్తున్న మాట ఇదే, నీ హృదయం పవిత్రంగా ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి, నిష్కపటమైన విశ్వాసములో నుండి. ఈ మూడిటి యొక్క సారం ఏంటంటే, ఈ మూడిటి యొక్క కలయిక ఏంటంటే, ఒక దాని తర్వాత పవిత్రమైన హృదయం మనకు ఉంటే కనుక దానితో పాటు మంచి మనస్సాక్షి ఏర్పడదట. ఎప్పుడైతే ఈ పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి ఉంటుందో అందులో నుండి నిష్కపటమైన విశ్వాసాన్ని వస్తుందట. ఆ నిష్కపటమైన విశ్వాసంలో నుండి ప్రేమ అనేది వచ్చేస్తుందట కదా. ప్రేమ అనేది దీర్ఘకాలము క్షమిస్తుందట. ప్రేమ అనేది ఏ విధంగానే ఇతరులను దూషించదు, ఎవరికి హాని కూడా చేయదట. ఈ విధమైన ప్రేమ ఇతరుల యొక్క జీవితాల కొరకు ప్రాణాలు కూడా పెట్టగలిగినటువంటిదట ప్రేమ.
దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నీవు ఎప్పుడైతే పవిత్ర హృదయం కలిగి ఉంటావో, మంచి మనస్సాక్షి కలిగి ఉంటావో, నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉంటావో, నీవు ప్రేమ కలిగిన వాడివి, మీరు ప్రేమ కలిగిన వారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు చూసుకుందాం ఒక్కసారి ప్రతి ఒక్కరు వారి యొక్క మన అందరం కూడా మన హృదయాల మీద చేయిపెట్టుకుని నా యొక్క హృదయం ఎలా ఉంది అని ఒక్కసారి పరీక్షించుకోవాలి. నా హృదయంలో పవిత్రత ఉందా? నా హృదయంలో మంచి మనస్సాక్షిగానే నేను జీవిస్తున్నానా? అంతేకాకుండా నిష్కపటమైన విశ్వాసం నాలో ఉందా? కపటంతో కూడా ఇది నాకు ఇస్తే అది ఇస్తా, ఇది ఇస్తా, ఇలా కాదు, అది ఇస్తే ఇది వస్తే ఇలా, అలాంటి ఒక కపటముతో కూడిన విశ్వాసంతో ఉండటం కాదు. కానీ ఎప్పుడైతే నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉంటావో అందులోంచి ప్రేమ అద్భుతంగా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమ అనేది ఒక దేవుని యొక్క కృప. కాబట్టి అందరూ దేవుని పిల్లలే అయినప్పటికీ కూడా, మేము అందరం దేవుని పరిచర్య చేస్తున్నప్పటికీ కూడా మాకు ప్రేమ ఉంది అని చెప్పుకుంటూ అనేకమైన వారిని ఆదరిస్తున్నప్పటికీ కూడా దేవుడు అటువంటి ప్రేమను అంగీకరించడట. చాలామంది మేము అనాథుల్ని పోషిస్తూ ఉన్నాము, వృద్ధాశ్రయాలు మాకు ఉన్నాయి, ఇంకా అనేకులు మేము వారి అవసరాల్లో వారి అక్కర్లో మేము సహాయంగా ఉంటున్నాం, వారికి బట్టలు ఎత్తున్నాం, వారికి ఆహారం పెడుతున్నాం అని చాలా ఆనందంగా మేము ప్రేమ కలిగిన వారిమి అని చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వారి యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా అలాగే కనబడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఏమని చెప్తుందంటే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగిడి కంచును గణగణలాడు తాళమునై ఉంటాను. భాషలు మాట్లాడుకున్నా ఓకే, ప్రేమ లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమేనని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇంకేమంటున్నారంటే, ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడని అంటున్నాడు. ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు, నేను ప్రవచించే వ్యక్తినైనప్పటికీ ప్రేమ లేని వాడిని అయితే వ్యర్థం అంటున్నాడు. ఇక్కడ ప్రవచించే స్వభావం ఉంది అని చెప్తూ ఉన్నాడు. కానీ అనేక మంది సేవకులు ప్రవచనాలు లేవు, ఆగిపోయినాయి అంటున్నారు. ఏ విధంగా నమ్మగలుగుతాం? దేవుని యొక్క వాక్యానికి విరోధంగా మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా సత్యానికి విరోధంగా మాట్లాడుతున్నట్టే, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుతున్నట్టే. కాబట్టి మాట్లాడే ప్రతి ఒక్కరి యొక్క మాటలు ఎలా ఉండాలంటే, ప్రతి మాట వాక్యానుసారంగానే ఉండాలి. ఏ మాట మాట్లాడినా కాబట్టి వాక్యము తెలిసి మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమనే దేవుని వారలారా, ఇక్కడ నీవు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ, ఎంత జ్ఞానం ఎరిగి ఉన్నప్పటికీ, కొండల్ని సహితం పెకిలించగలిగిన పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనప్పటికీ ప్రేమ లేనివాడైతే వ్యర్థమే అంటున్నాడు. అయితే ఇటువంటి మరి ప్రేమ లేకుండానేనట వారికి ఇక్కడుంది, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకై నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అని చెప్తున్నా. ప్రేమ లేకుండానే ఇవన్నీ ఇవ్వగలుగుతారా? మేము ప్రేమతో ఇచ్చేమే అని చెప్తారు. కానీ అంతరంగాలు ఎరిగిన దేవుడు ఏమంటున్నాడంటే, నీవు కాల్చబడటానికి సహితం నీ శరీరాన్ని ఇచ్చేసినా సరే నీవు ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడివే అంటున్నాడు. ఒకసారి మన యొక్క విశ్వాసం, మన యొక్క జీవితం, మన యొక్క ఈ యొక్క దేవుని సన్నిధిలో ఒక విశ్వాసిగా, రక్షణ పొందిన బిడ్డగా, పరలోక వాసులుగా జీవిస్తున్న మన విశ్వాసం వ్యర్థంగా ఉందా, ఆశీర్వాదకరంగా ఉందా అనేది ఒక్కసారి మనం చూసుకుందాం. విశ్వాసంలో, ప్రేమలో నేను ఎలా ఉన్నాను అనేది. నిజమైన ప్రేమ రావాలంటే, నిజమైన దేవుని చిత్తానుసారమైన ప్రేమ కలిగి జీవించాలంటేనట ఖచ్చితంగానట ప్రతి వ్యక్తికి కూడా పవిత్ర హృదయం ఉండాలట. కళంకం అనేది ఉండకూడదు. చేతుల్లో ఉండకూడదు, చూపుల్లో ఉండకూడదు, క్రియల్లో ఉండకూడదు, ఆలోచనలో కూడా ఉండకూడదు. పవిత్రమైన హృదయంతో ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే ఉంటారో అట్టి వారిలో పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము, వీటన్నిటిలో నుండి పుట్టుకుని వచ్చే ప్రేమ చాలా పవిత్రమైన ప్రేమ.
అటువంటి పవిత్రమైన, అటువంటి శక్తివంతమైన, అటువంటి ప్రేమను మన దేవుడు కలిగి ఉన్నాడు. ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలుగుతారో అట్టి వారిలో ఆ దేవుని యొక్క ప్రేమ నింపబడుతుంది, ఆ కనికరముతో కూడిన ప్రేమ నింపబడుతుంది. కాబట్టి అట్టివారు దేవుని చిత్తాన్ని చేయగలుగుతారు అని చెప్తూ అపోస్తుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, వీటన్నిటి యొక్క సారాంశమే, ఈ అన్నిటి యొక్క ఉపదేశమే అది ప్రేమయ్యా. నువ్వు ఏ పని చేసినా ప్రేమతోనే చెయ్యి. నువ్వు గద్దించినా, నువ్వు బుద్ధి చెప్పినా, నువ్వు అడ్డుకున్నా, తప్పుడు ఉపదేశాలను, సత్యానికి భిన్నమైన ఉపదేశాలను అడ్డుకున్నా, ప్రతిదీ కూడా ప్రేమతో చేయి అని చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వందనాలు. నిజంగా ప్రతి పని కూడా ప్రేమతోనే చేయాలట. ఆ ప్రేమ మనకు రావాలంటే ఎలా వస్తుంది? అది కూడా దేవుని యొద్ద నుండే రావాలి. అది కూడా ఆ కనికరముతో కూడిన ఇటువంటి పరిశుద్ధమైన ప్రేమ కావాలి అంటే కనుక అది దేవుడు మన హృదయాల్లో పెట్టే దేవుడు. అది ఎలా అంటే మొదటిగా ఒకదాని తర్వాత ఒకటి బిల్డ్ చేసుకుంటారు వస్తే మంచి పవిత్రమైన హృదయంతో, ఏ విధమైన నిష్కపటమనే లేకుండా మంచి పవిత్రమైన హృదయంలో నుండి వీటిల్లో నుండి పుట్టుకుని వస్తున్న ఆ ప్రేమ యొక్క విశిష్టత చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రేమ నిత్యము నిలిచి ఉంటుందట. అదే ప్రభు అయిన దేవుడు ఏమన్నాడంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. అది ఎంత గొప్ప ప్రేమ! నిజంగా మనుషులు అనేక మంది రక్షణ పొంది, మారు మనసు పొంది, మళ్ళా దేవుని సన్నిధిలో నుండి తొలగిపోయి అనేకులు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే వెంటనే వాళ్ళకి మరణశిక్ష రావటం లేదు, ఇంకా మేము చాలా పర్లేదు అనుకుంటున్నారు. దేవా, కానీ ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కూడా దేవుని యొక్క తీర్పు అనేది ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ చెప్తున్న విషయం, ఇక్కడ ప్రభు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఈ మంచి శాశ్వతమైన ప్రేమ కలిగి ఉన్న దేవుడు అటువంటి మంచి ప్రేమను మన జీవితాల్లో, మన హృదయంలో పెట్టాలి అంటే మన హృదయము పవిత్రమైన హృదయంతో, మంచి మనస్సాక్షితో ఏ పని చేసినా కానీ మంచి మనస్సాక్షి, ఎదుటి వ్యక్తులు అందరూ బాగుండాలి, మంచిగా ఉండాలి, అందరూ రక్షించబడాలి, అందరూ దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవాలి అనే రీతిలోనే ఉండాలి. కానీ మరొక భిన్నాభిప్రాయాలు ఏ మనిషిలో కూడా ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. కాబట్టి ఆ భిన్న అభిప్రాయాలు ఉంటే కనుక నేను దేవుని దృష్టిలో నాకు మంచి మనస్సాక్షి లేదు అని ఏ వ్యక్తి అయితే గ్రహిస్తారో, ఈ మాటలు వింటున్న ఏ వ్యక్తి ఈ మాటలు చెప్తున్న నేను ఎవరైనప్పటికీ కూడా నా యొక్క అంతరంగంలో మంచి మనస్సాక్షి ఉందా అని ఒక్కసారి క్వశ్చన్ చేసుకుంటే ఎంత బాగుండు. ఎక్కడ ఏది మనం లోపిస్తుందో, ఎక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని దేవుని యొక్క కృపచేత దాన్ని నింపుకుంటూ ఉంటే మనల్ని దేవుడు ఎంత ప్రియంగా ఎంచుకుంటాడో కదా, ఎంత ప్రేమగా ఎంచుకుంటాడో కదా. ఆ ప్రేమామయుడు ఆ ప్రేమ కోసం, ఆ జీవితం కోసం, ఆ ఉద్దేశం కోసం మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు దేవుడు మనకు అన్నిటిని కూడా అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా మనల్ని నడిపించే దేవుడు. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్లు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిపోతున్నారట. చాలామంది ఈ యొక్క సత్యములో నుండి, ఈ యొక్క పవిత్ర హృదయములో నుండి, మంచి మనసాక్షిలో నుండి, మంచి నిష్కపటమైన విశ్వాసాల నుంచి తొలగిపోయారట. అలా తొలగిపోవటమే కాకుండా వారికి మాత్రం ధర్మశాస్త్రోపదేశకులుగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రకటించాలి అన్న ఆశ వారి జీవితాల్లో చాలా ఎక్కువగా ఉందంట. అలా ఎక్కువగా ఉండటాన్ని బట్టి కూడా వారు నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిపోతున్నారట. దేవుని యొక్క అనేక మంది జనాంగం అంటారు, ఆ దేవుని సన్నిధిలో శ్రేష్టమైన సమయంలో నిలబడి వారు చెప్తున్న మాటలంట నిష్ప్రయోజనకరమైన ముచ్చట్లు తిరిగిపోతున్నారట.
కొంతమంది ఏమో ముచ్చట్లకు తిరిగిపోతుంటే, కొంతమంది ఏమో లోక సంబంధమైన వార్తలకు తిరిగిపోతున్నారు. సమాజంలో దేవుని మందిరంలో నిలబడి వార్తాపత్రికలాగా ఒక న్యూస్ లీడర్లా పలాన్ చోటిలా ఇవన్నీ చెప్పి చివరి కంక్లూషన్ దేవుడి యొక్క రాకడ సమీపిస్తుంది అని చెప్పేస్తున్నారు. ఒక్క మాటలో తేల్చిపారేస్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు చెప్తుంది ఏంటంటే, ఎవరైతే ఈ లోకం విషయాల మీద ముచ్చట్ల మీద ఉంటున్నారో ఆ యొక్క వాటిని బోధిస్తూ వాటి అందే నడుచుకుంటూ వాటి అందే ఆనందిస్తూ సంఘాన్ని తప్పుత్రోవ పట్టిస్తున్నారో అట్టి వారందరూ కూడా ఆ యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ప్రతి మనిషి కూడా గ్రహించాల్సింది ఒక్కటే, ఏమనంటే వీరు సత్యం నుండి తొలగిపోయారు అనేది గ్రహించాలట. అయితే వారి మాత్రం ధర్మశాస్త్రోపదేశకులై ఉండటానికి మాత్రం ఎక్కడ కూడా వెందిరగరట. ఇంకా దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము అని చెప్తున్నాడు. ఆయన మహిమ కలిగిన సువార్త ప్రకారం అనేక మంది, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఇంకా ఈ 11వ వచనంలో ఏమని ఉందంటే, ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది అనేది అపోస్తుడైన పౌలు గారు తిమోతికి చెప్తూ ఉన్నాడు. అయ్యా, ధర్మశాస్త్రం అసలు ఎవరికి ఇవ్వబడిందో తెలుసా అని చెప్పి అంటున్నాడు. ఈ యొక్క ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషకులకును, పితృ అహంకారులకును, పురుష హంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య శూరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడిన గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మనకు మేలైంది అని చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ధర్మశాస్త్రం ఎవరికి మేలయ్యింది, ఎవరికి అనేది కనుక మనం చూస్తే ధర్మశాస్త్రం అందరికీ కూడా ప్రయోజనకరంగా నిలబడతలే. ఇక్కడ ఎవరికి మేలైందంటే ధర్మానుకూలంగా జీవించే వారికి, నీతిమంతునికి నియమింపబడలేదు. నీతిమంతుడి కోసం ఈ యొక్క ధర్మశాస్త్రం లేదు, కానీ నీతిని అనుసరించకుండా నీతికి ధర్మానికి విరోధంగా ఇప్పుడు చదువుకున్న ప్రతి ఒక్క లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది అని చెప్తున్నారు. కాబట్టి ఎవరికైతే ఇందులో ఉన్న లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్మశాస్త్రం మనకి ఎలా చెప్పింది కాబట్టి ఈ స్వభావం నాకు ఉండకూడదు, ఈ పద్ధతి నాకు ఉండకూడదు, ఈ విధానం నాకు ఉండకూడదు, ఈ చెడ్డ అలవాట్లు నాకు ఉండకూడదు అని ఏ వ్యక్తి అయితే ధర్మశాస్త్రానికి లోబడి మార్చుకుంటారో అట్టివారు నీతిమంతులుగా మార్చబడతారని వాక్యం చెప్తుంది. కాబట్టి నీతిమంతులకి ఈ ధర్మశాస్త్రము మేలుగా మారిపోతుంది. అదే నీతిమంతులకి మేలుగా మారుతుంది, కానీ దానికి వ్యతిరేకంగా జీవించే వారికి మాత్రం బెత్తంగా మారుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది, సత్యాన్ని అనుసరించాలి అనేసి, వ్యర్థమైన బోధలతోటి తిరగొద్దని, వినేది చాలా జాగ్రత్తగా వినాలి అని, మనం చదువుతున్న దేవుని యొక్క వాక్యమే మనల్ని సత్యంలోనికి నడిపిస్తుందని అది గ్రహించాలి అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇంకా అపోస్తులైన పౌలు గారు తన కుమారుడైన తిమోతికి అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అలా అనేక మంది చెప్పుకుంటూ వచ్చిన విధానంలోనే ఇక్కడ ఏ వ్యక్తి అయితే ఈ విశ్వాసం సరైన పవిత్రమైన హృదయం ఉండదో అట్టి వారంట మనసాక్షిని కోల్పోయిన వారట, మంచి మనసాక్షిని కోల్పోయిన వారి యొక్క విశ్వాసం అంట నడి సముద్రంలో బద్దలైపోయిన వారి విధానంలాగా ఉంటుందంట. నడి సముద్రంలో వాడంటే వాడలో ఎంతో ఆహార పదార్థాలు ఉంటాయి, ఎంతోమంది జర్నీ చేస్తూ ఉంటారు, ఎంతో ఒక ప్లేస్ నుండి అనేకమైన దేశాలకి అనేకమైన వాటిని సరఫరా చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఎంత నష్టం వచ్చేస్తుంది. కాబట్టి ఒక్కని యొక్క విశ్వాసం అనేది కనుక బ్రద్దలైపోతే కనుక వారి పట్ల ఉన్న దేవుని యొక్క ప్రణాళికలు వారికి కలిగి ఉన్న సమస్తం కూడా నష్టానికి గురైపోతారు అనేది దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి తిమోతితో చెప్తాడు, నీవు మంచి పోరాడవలెనని వాటిని బట్టి యాజ్ఞ నీకు అప్పగిస్తున్నాను అన్నాడు.
దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తులైన పౌలు గారు తన కుమారుడికి చెప్పింది ఏంటంటే మంచి పోరాటం పోరాడు అని చెప్తున్నాడు. ఆ పోరాటము ఆజ్ఞతో కూడినది అని చెప్తూ ఉన్నాడు. మంచి పోరాటం, దేన్ని మంచి పోరాటం అంటున్నారు అంటే సత్యమును గూర్చి మంచి పోరాటం పోరాడు. ఏ పోరాటం నీవు పోరాడుతున్న ఈ పోరాటంలో మెయిన్ ఉండాల్సింది ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమలో నుండి నువ్వు గద్దించినా, ప్రేమించినా, తిట్టినా, కొట్టినా, పెట్టిన ప్రతి దానిలో కూడా నీ ప్రేమే కనబడాలి, నీ అంతరంగంలో ప్రేమే కనబడాలి అని చెప్తూ ఉన్నాడు. ఈ రోజు నుండి ఇంకా ప్రభువా నీ ప్రేమతో మమ్మల్ని నింపు, నీ ఆత్మతో మమ్మల్ని నింపు, నీ యొక్క వాక్యం మా గుండె లోతుల్లో మా శరీరం అంతా కూడా నిండాలని మనం దేవుణ్ణి అడిగి ఆ వాక్యానికి లోబడే బిడ్డలుగా మనం ఉంటే కనుక దేవుడు తన యొక్క అద్భుతమైన కృపలోనికి మనల్ని నడిపిస్తాడు. తండ్రి తన మాటలు దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ పౌలు గారు ఇంకా చెప్తున్నాడు, తనను గూర్చి తన యొక్క అనుభవములో నుండి కూడా చెప్పుకుంటూ వచ్చాడు. నేను ఇలా ఉన్నాను, ఇలా కనికరింపబడ్డాను, ఈ విధంగా దీవించబడ్డాను అని. దేవునికి నేను దేవుడు నా ఎడల కనికరం చూపించాడు, నేను ఆయన చేత కనికరించబడ్డాను. ప్రధాన పాపిగా ఉండవలసిన నన్ను ప్రధానుడుగా ఒక ఉన్నతమైన వ్యక్తిగా మార్చేలాగున నా ఎడల దీర్ఘశాంతం చూపించాడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నా ఎడల నా పక్షంగా మొదటగా నేను ఇలాంటి వ్యక్తిని అని చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత దేవుడు నన్ను ఇలా నియమించాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ యొక్క తిమోతికి రాసిన మొదటి పత్రిక చదవండి, అనేక విషయాలు మీరు గ్రహించగలుగుతారు. నేను ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవా, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు ప్రభు. రాబాషా గ్లోరీ కండ్ అరౌజరదల సియర ప్రభువా, దైవమా మీకే స్తోత్రాలు, ప్రేమమయ మీకే స్తోత్రాలు, కనికరమగల దేవా మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా ప్రభువా. ఈ మాటలు విన్న ప్రతి హృదయాన్ని బలపరచండి, శక్తితో నింపండి దేవా. నీ సన్నిధిలో మరింతగా నీకు సమీపస్తులై ఉండటానికి కృప చూపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అయా మా అందరినీ కూడా ప్రభువా దేవా, శాశ్వతమైన ప్రేమ కలిగిన మీరు అయా అటువంటి మంచి ప్రేమతో మమ్మల్ని నాయన నింపేలాగా మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అయా నీకే స్తోత్రాలు తండ్రి. దేవానికే వందనాలు అయ్యా. ధర్మశాస్త్రం ప్రతి వ్యక్తికి మేలుగా ఉండాలి కానీ అయా నష్టంగానో వ్యర్థంగానూ ఉండకుండా నా ప్రభు ప్రతి వారి యొక్క మనస్సాక్షిని సరిచేసి పెట్టమని, మంచి హృదయాన్ని దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో మిక్కిలి వినంగా బ్రతిమలు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సిస్టర్ నిర్మలా ఏ బేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.